ఒకరికి 50,000 వరకే అనుమతి. ఆధారాలు చూపకపోతే నగదు జప్తు. ఎన్నికల కోడ్తో తనిఖీలు ప్రారంభం. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అధికారులు తనిఖీలు ప్రారంభించారు. పోలీసులు, ఆబ్కారీ అధికారులు జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై వాహనాలనైతే సోదా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఒక వ్యక్తి 50,000 నగదు మాత్రమే తీసుకోలేందుకు అనుమతి అయితే ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండి సరైన పత్రాలు లేకపోతే దాన్ని పోలీసులు సీజ్ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు. అదే ఎక్కువగా ఉంటే ఎన్నికల అధికారులు, ఆదాయ పన్ను, జీఎస్టీ అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. అత్యవసర వైద్యము, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్ళు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు సరైన ఆధారాలు దగ్గర అయితే ఉంచుకొని అధికారులకు చూపాలి. తనిఖీల సమయంలో చూపలేకపోయినా తర్వాత ఏ పత్రాలు సమర్పిస్తే జప్తు చేసిన డబ్బును తిరిగి అయితే ఇస్తారు. రాష్ట్రంలో ఎన్నికలు కూడా అమల్లో వచ్చినందున నగదు రవాణాపై నిబంధనలు పాటించాలని చెప్పేసి అధికారులకు అయితే సూచించారు. సో ఈ విధంగా మొత్తం తనిఖీలు అయితే స్టార్ట్ అయినాయి. తెలంగాణలో ఎవరో కూడా డబ్బులు అయితే పట్టుకొని తిరగడానికి లేదనమాట. అలా తిరిగినప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి ఆధారాలు అయితే చూపించాలి, లేకపోతే డబ్బులు అయితే జప్తు అయితే చేయడం జరుగుతుంది. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.